రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనము. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా. మరి చాలా ఖచ్చితంగా ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం మనకి తెలియచేయబడుతుంది. మరి దేవుడు ఎవరు అని అనేక మంది అన్వేషిస్తున్నారు. ఈ రోజున అనేక మంది తెలుసుకోలేకపోతున్నారు, కొంతమంది తెలుసుకుంటున్నారు. అయితే మరొక్కసారి దేవుడు ఈ యొక్క విషయాన్ని మనకు తెలియచేస్తున్నారు. దేవుడును నేనే, భూదిగంత నివాసులారా అంటే భూమి పైన నివసిస్తున్న ప్రతి ఒక్క మరి మానవాళికి కూడా తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా వైపు చూచి రక్షణ పొందుడి. హల్లెలూయా. మరి నిజమైనటువంటి దేవుడు, మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఈరోజు మనము విశ్వసిస్తున్నటువంటి ఆ త్రియేక దేవుడు. మరి యేసుక్రీస్తు వారి వైపు గనుక మనం చూస్తే మనం రక్షణ పొందుకుంటాము అనేటువంటి విషయము తెలియచేస్తున్నాడు. మరి ఏ నామమునందు రక్షణ లేదు, కానీ యేసుక్రీస్తు నామమందు మాత్రమే రక్షణ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు మరొక్కసారి మనకి తెలియచేస్తున్నారు. మరి అనేక మంది అపోహపడుతూ ఉండొచ్చు, అనేక మంది దేవుడు ఎవరా అని మరి చింతపడుతూ ఉండొచ్చు, బాధపడుతూ ఉండొచ్చు. అయితే దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు అని అక్కడ చాలా ఖండితంగా మనకి తెలియచేస్తున్నారు. మరి నిజమే. మరి ఈరోజు ఆ రక్షణ పొందుటకై నీవు నేను దేవుని యొద్దకు పిలువబడినటువంటి వారముగా ఉన్నాం. మరి మనము నిర్లక్ష్యం చేయకుండా దేవుని వెంబడించేటువంటి వారముగా ఉందాం. నీవు నేను తెలుసుకున్న ఈ రక్షణ భాగ్యము ఏదైతే ఉన్నదో అది మనము తెలియలేనటువంటి వారికి తెలియజేసేటువంటి బిడ్డలుగా ఉందాం. మరి రక్షణ పొందాలని మనం ఎక్కడికి వెళ్ళినా అది మనకు దొరకదు, కానీ మనము విశ్వసిస్తున్నటువంటి మన దేవుని యందు మాత్రమే ఆ రక్షణ ఉన్నది. ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు గనుక, ఆయన మనల్ని సృజించినటువంటి దేవుడు కనుక మరి ఆయన తప్ప మనల్ని ఎవ్వరు కూడా రక్షించలేరు. మనము ఎందుకు రక్షింపబడాలి అని అంటే మనం పాపంలో ఉన్నటువంటి వారము కనుక మనం రక్షింపబడాలి. మనకు మరి మరణం అనేది మరి ఇవ్వబడింది కనుక దాని నుంచి మనం తప్పించుకోవాలి. నిత్య జీవనకు వెళ్ళాలి అంటే మనం రక్షింపబడాలి. కాబట్టి మరి ఆ రక్షణ ఇచ్చేది మరి యేసుక్రీస్తు నామంలో మాత్రమే మనం రక్షింపబడతాము కనుక మనము ఆయన యొద్దకు వచ్చేటువంటి బిడ్డలుగా ఉండాలి. సర్వ మానవాళి కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలని పదే పదే దేవుడు తన యొక్క వాక్య భాగాల్లో ఈ మాటలను రాయించి ఉంచారు. కానీ ఇంకనూ అజ్ఞానంలో ఉన్నవారు దీన్ని గ్రహించలేకపోతున్నారు. జ్ఞానంలో ఉన్నటువంటి మనము మరి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి తెలుసుకునిచున్నాము గనుక మనం వీటిని ప్రకటించేటువంటి బిడ్డలుగా ఉందాం. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను మనం ఏమాత్రము కూడా విడిచిపెట్టకూడదు, తప్పించుకుని పారిపోకూడదు. రక్షణలో నుంచి మనం రక్షణలో స్థిరముగా ఉంటూ ఇతరుని కూడా రక్షణ వైపు నడిపించేటువంటి బిడ్డలుగా ఉండాలి. మరి దేవుడు ఒక్కడే అనేటువంటి విషయము లోకము కనుగొనలేకపోతూ ఉంది కనుక మరి మనము దేవుడు ఒక్కడే అనేటువంటి విషయంను మనము చెప్పేటువంటి వారముగా ఉండాలి. మరి దేవుళ్ళు అనేక మందిగా ఉండరని, ఆయన ఒకే దేవుడుగా ఉన్నాడనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎల్లప్పుడూ కూడా ఆయన నామాన్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించేటువంటి వారముగా ఉందాం. ఆయనకు లేనిటువంటి స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఆయన యొక్క సాక్షులుగా మనం జీవించుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. శుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, యేసయ్యా మీకు స్తోత్రాలు. సర్వాధిపతి అయినటువంటి మా దేవా మీకు వందనాలు. యుగయుగములను పరిపాలించు దేవా మీకు స్తోత్రాలు. అయా మా ప్రార్థన ఆలకించండి ప్రభా. నీవే దేవుడు అని తెలుసుకునేటువంటి సత్యం తెలియచేసినందుకు మీకు వందనాలు. ఈ సత్యమును బట్టి మేము నా ప్రభా అనేకులకు నాయన సాక్ష్యం ఇచ్చే వారము ఉండుటకుని సహాయం దయచేయండి. మీరు మాకు ఇచ్చిన రక్షణ మేము పోగొట్టకుండా ఉండుటకుని సహాయం దయచేయండి. అయా ప్రతి ఒక్క జనము కూడా రక్షింపబడేటువంటి స్థితిని దయచేయమని మా ప్రార్థన ఆలకించి ఆయనని అంగీకరించమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి నెమ్మగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంచిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.